విటిలిగో ఈ కండిషన్ వచ్చేసి నార్మల్గా మనకి చర్మం పైన వైట్ ప్యాచెస్గా డెవలప్ అవుతూ ఉంటాయి. దీన్నే మనం బొల్లి అని కూడా అంటాము. ఓవరాల్ వరల్డ్లో 1% ఆఫ్ ద పాపులేషన్ విటిలిగోతో సఫర్ అవుతూ ఉన్నారు. అందుకే 25th జూన్ని విటిలిగో డేగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు దీన్ని ఒక డేగా దీన్ని రికగ్నైజ్ చేయాల్సి వచ్చిందంటే, ఈ విటిలిగో వచ్చిన కండిషన్స్లో వాళ్ళని మనం సమాజం అంతా వాళ్ళని దూరం పెట్టి చూస్తారు. వాళ్ళకి స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఎమోషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇది అసలు స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాదు అనే ఒక అవేర్నెస్ తేవడం కోసం మాత్రమే 25th జూన్ని విటిలిగో డేగా జరపడం జరుగుతుంది. నార్మల్గా విటిలిగో రావడానికి గల కారణం వచ్చేసి ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. జనరల్గా మన అందరి స్కిన్ టోన్ మెయింటైన్ అవ్వడానికి గల కారణం మెలానిన్ పిగ్మెంట్. ఈ మెలానిన్ పిగ్మెంట్ అనేది మెలనోసైట్స్ అనేవి మన స్కిన్ సెల్స్లో ఉంటాయి. ఆ మెలనోసైట్స్ అనేవి ప్రాపర్గా మెలానిన్ పిగ్మెంట్ ఉత్పత్తి చేస్తున్నంత వరకు మన స్కిన్ టోన్ అనేది నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీని ప్రొటెక్ట్ చేసే పని చేయకుండా ఈ మెలనోసైట్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుందో అప్పుడు వాటిలో నుంచి మెలానిన్ పిగ్మెంట్ అనేది ఉత్పత్తి చెందడం తగ్గిపోతుంది. దాంతో మనకి వైట్ ప్యాచెస్ అనేవి మొత్తం బాడీ పైన కనిపిస్తూ ఉంటాయి. విటిలిగో కండిషన్స్ వచ్చేసి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ రావటానికి గల కారణం వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ మాత్రమే. వీళ్ళలో మనము స్ట్రెస్గా అంటే ఎక్కువగా మనం మోరల్ సపోర్ట్ మాత్రమే ఇవ్వగలం వీళ్ళకి. ఇదేమో ఒకరి నుంచి ఒకరికి పాకే వ్యాధి కాదు, ఇదేం ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది కాదు, ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చింది మాత్రమే. విటిలిగో కొన్ని రకాలుగా ఉంటుంది. లైక్ జనరలైజ్డ్ విటిలిగో అంటే బాడీ మొత్తం వైట్ ప్యాచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ మిల్కీ వైట్ కలర్ ప్యాచెస్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఫోకల్ అంటే ఓన్లీ ఒక పర్టికులర్ పార్ట్లో మాత్రమే మనకి విటిలిగో కనిపిస్తూ ఉంటుంది. అంటే సెగ్మెంటల్ ఒక సైడ్కి మాత్రమే మనకి విటిలిగో ప్యాచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ విటిలిగో ఉన్న వాళ్ళలో చర్మం మాత్రమే మిల్కీ వైట్గా టర్న్ అవ్వకుండా ఐ ల్యాషెస్ కానీ హెయిర్ కానీ ఇలాంటివి కూడా గ్రే ఇంకా వైట్ కండిషన్స్లోకి డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే కొందరిలో ట్రైకోమా అంటే బుల్స్ ఐ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. పర్టికులర్ ప్యాచెస్ అనేవి మనకి బుల్స్ ఐలా కనిపిస్తూ ఉంటాయి, మధ్యలో ఒక చిన్న పాయింట్లా కనిపిస్తూ. ఈ విటిలిగో అనేది ఎవరిలో మనం ఎక్కువగా చూసే ఛాన్సెస్ ఉంటాయంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు, లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ సోరియాసిస్ కండిషన్స్ కానీ ఎడిసన్స్ డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళు, టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరిలో మనము విటిలిగో కండిషన్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. పంచకర్మ థెరపీస్లో మనం దీనికి వమనం విరేచనం థెరపీస్ తీసుకోవచ్చు. అండ్ దీంతోపాటు కోలాన్ హైడ్రోథెరపీ, ఇవన్నిటిని మన స్కిన్ సెల్స్ నార్మల్గా మెలానిన్ పిగ్మెంట్ని ఉత్పత్తి చెందేలా చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఎటువంటి టాక్సిన్స్ ఉన్నా కానీ బాడీలో నుంచి అదంతా తీయడానికి హెల్ప్ అయ్యే థెరపీస్ మాత్రమే ఇవి. సో దట్ మన ఒకసారి మొత్తం క్యూర్ అయిపోయిన తర్వాత కూడా ఈ విటిలిగో కండిషన్ బాడీ మొత్తం ఉన్న వాళ్ళు, చిన్న వయసులో ఉన్నా కానీ ఎటువంటి ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా సరే, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా కానీ ఈ థెరపీస్ అన్ని తీసుకోవడం వల్ల మళ్ళీ విటిలిగో అక్కర్ అవ్వకుండా ఉంటుంది. అండ్ వచ్చింది కూడా పూర్తిగా నార్మల్ ప్యాచెస్గా డెవలప్ అయిపోతూ ఉంటాయి.